ఒక చిన్న సీఆర్‌డీఏ బిల్డింగ్ చెప్పిన టైంకి పూర్తి చేయలేకపోతున్నారన్నది చర్చ. ఇప్పుడు ఉగాదికి రెడీ అన్నారు. ఉగాది పోయింది. ఆ తర్వాత ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 గూడా పోయింది. దసరా అన్నారు. దసరా గూడా పోయింది. అంటే 49 అంతస్తుల జీఏడీ టవర్ చెప్పిన టైంకి ఎందుకు పూర్తి చేస్తలేరు అంటే ఏం జెప్తారు సార్? అసలెక్కడ తేడా ఉంది అంటే ఏం జెప్తారు సార్? వాళ్ళ మాటలు నమ్మటం మనం మనం ఎరిపప్పలం. రాజకీయ నాయకుల మాటలు వాళ్ళు అప్పటికప్పటికి ఎలక్షన్ కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం రకరకాలు వాగుతా ఉంటారు. ఆ వాగుళ్ళన్నీ నిజమని మనం నమ్మితే మనం ఎరిపప్పలం. ప్రజల్ని అలాగే ఈ కూటమి ప్రభుత్వం గాని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గాని, ఈ 2 రాష్ట్రాల్లో ఇలా బూటకపు మాటలు చెప్పి అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, సముద్రాన్ని దింపేస్తాం, ఏదో రకరకాల అభూత కల్పనలు, అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారంలోకొచ్చారు. ఈ అధికారంలో వచ్చినాక ఇక అధికారాన్ని నిలుపుకోవటమే కార్యక్రమం. నెక్స్ట్ మన తర్వాత ఎవరు ప్రమోట్ చేయాలనేది కార్యక్రమం ఉంటది. ప్రజలకు ఇచ్చిన మాటలు ఇయన్నీ వాళ్ళేదో లెక్క పెడతారు. ప్రజలకు ఇచ్చిన మాటకు భయపడతారు. అమ్మో! మనం ఆ రోజు మాట ఇచ్చామే, ఆ మాటకు సమాధానం చెప్పాలి. ఇంత భయము, భక్తి నాయకులకు ఉంటదనుకుంటే మన భ్రమ. ఇదంతా ప్రజలు ఎంతకాలం ఇలా మోసపోతూ ఉంటే, మోసపోయినంత కాలం ఇలా మోసం చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు రాజకీయాల్లో. ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉన్న రోజు ఇలాంటి వాళ్ళ నాటకాలు చెల్లవు. కానీ ప్రజలు ఎప్పటికప్పుడు మోసపోతూనున్నారు. చ చ చంద్రబాబు ఎన్ని అబద్దాలాడాడు గతంలో 2014, 18లో 600 హామీలిచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు. మళ్ళీ 2024లో అతన్ని ఎన్నుకున్నారు కదా! మళ్ళీ అబద్ధపు హామీలిస్తే. అది ప్రజలు అంతే. ప్రజలు అలాగూ మోసపోయినా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధమైనప్పుడు ఇలాంటి మోసపు మాటలు, మోసపు నాయకులు వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఎక్కడైనా రేవంత్ రెడ్డి ఏమో ఎన్ని అబద్దాలాడాడు. ఇన్ని అబద్దాలాడి ప్రభుత్వం వచ్చింది. ఒకటి నెరవేరుస్తున్నారా? లేదు. ఇప్పుడు అతనికంతా తన పదవిని కాపాడుకోవటం అతని బాధ్యత. ఎవడు కోమటిరెడ్డి ఎక్కడ వెనకాల నుంచి దూసుకొస్తాడో, ఎక్కడ బట్టి విక్రమార్క దళిత కార్డ్ పెట్టుకొనొస్తాడో, సో తనని తను నిలబెట్టుకోవాలి. తన పదవి కాపాడుకోవాలి. ఎవరి కాళ్ళు పట్టుకొని ఎవరిని దగ్గర ఉట్టి వంగి కూర్చోవాలి. ఈ ఎలా కాపాడుకోవాలి అది ఆయన తపన. ప్రజల గురించి ప్రజలకు మనం చెప్పి జరిగితే అయిపోయింది. అధికారంలోకి వచ్చాం. అబద్ధమో జరిగింది చెప్పేసాం వచ్చాం. ఇక మనం ఈ పదవిని కాపాడుకుంటాం. ఇంకా మనం అన్నదమ్ములకి ఇప్పుడు ఆయన అన్నదమ్ములు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు సడెన్‌గా ఒక్కోళ్ళు పైకొస్తారు. 1500 కోట్ల బిజినెస్ ఒకళ్ళు, 1000 కోట్ల బిజినెస్ ఇష్టం వచ్చేస్తే ఎక్కడున్నారు ఇన్ని రోజులు వాళ్ళు? ఇన్ని రోజులు ఎక్కడున్నారో ఎవరికన్నా తెలుసా? ఇవాళ రేవంత్ రెడ్డి సోదరుడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇయన్నీ ఇకంతే. ఎన్నికలు అవ్వటం వరకే ప్రజలు. ఎన్నికలు అయిపోయినాక మన అధిష్టానము మనము. మన అధిష్టానానికి ఎంత పంపించగలం? మనం ఎంత దాచిపెట్టుకోగలం? ఇదే తప్పితే పదవిని ఎలా ఈ తప్పితే ఇంకోటి ఉండవు. పర్టిక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు తన పాలసీ తన కొడుకుని ఎట్లా చేయాలి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గుప్పిట్లో నుంచి బయటకొచ్చి తాను సీఎం క్యాండిడేట్‌గా ఎట్లా ఎస్టాబ్లిష్ అవ్వాలి? బీజేపీ తెలుగు రాష్ట్రాన్ని పట్టుకుంటానికి పవన్ కళ్యాణ్ ఎలా ఆహ్, రా చంద్రబాబు నుంచి దూరం చేసి మన గుప్పిట్లోకి పెట్టుకోవాలి. ఇయే జరుగుతున్నాయి. ఈ 3 వ్యూహాల పరిపాలన జరుగుతాది ఇవాళ. ప్రజా పరిపాలన ప్రజలకు ఇచ్చిన మాటలు జరగవు. అలాంటి రోజుల్లో ఏదో జరగలేదు ఇయన్నీ అడగటం మనం చాలా అవివేకం, అమాయకత్వం. ఇప్పుడు బాబు గారు అమరావతి గురించి క్యాబినెట్ మీటింగ్‌లో మాట్లాడడం తప్పితే ఎక్కడా గూడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నట్టు గూడా మాట్లాడుతున్నారు. అమరావతిలో పనులు జరగటం లేదు అనట్లేదు గానీ, జరగాల్సిన స్పీడ్‌లో జరగట్లేదన్నదే చర్చ. ఇప్పుడు వరల్డ్ టాప్ 5 రాజధానుల్లో అమరావతి 10,000 అంటే అమరావతే వరల్డ్ టాప్‌లో 5వ రాజధాని అన్నట్టు గూడా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? ఇది మాట నవ్వాలా? ఏడవాలా? అది ఇప్పటి వరకు ఇంకా సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. అయిపోవస్తుంది. ఇప్పటిదాకా ఆహ్, ఈ తీయటము, ఆ చెత్త కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ చెత్తది దాన్ని సరిచేయటము, ఇయి జరుగుతాయి. వానొస్తే మళ్ళీ మొన్న నీళ్లు నిండిపోవడం, నీళ్లు తోడేయటము. ఈ కార్యక్రమంలో ఉంది. ఇంక సిగ సి సింగపూర్ ఎళ్లారు. సింగపూర్ సారీ మీ ప్రభుత్వంతోటి మేము పెట్టుబడులు పెట్టం. ఎందుకంటే గతంలోనే వాళ్ళకి 16,400 ఎకరాలు ఇస్తే సింగపూర్ వాళ్ళకి అది కడతాం, ఇది కడతాం అని హంగామా చేసి ఏమి కట్టలేము. ఆఖరికి ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టడానికి ఈ భూమి సారం లేదు అని వెనక్కెళ్ళిపోయారు. ఆ కాంట్రాక్ట్ పెట్టుకొని ప్రభుత్వం కాదు సింగపూర్ ప్రభుత్వం కాదు. సింగపూర్ ప్రభుత్వంలో ఒక మంత్రి అయిన ఈశ్వరన్ అనే అతను తోటి కాంట్రాక్ట్ ప్రభుత్వంతోటి కాంట్రాక్ట్ లెవెల్‌లో మనకు బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే అతని తోటి కాంట్రాక్ట్ అతన్ని జైల్‌లో ఏశారు ఇప్పుడు. సింగపూర్‌లో అతని జైలు. ఆ ఈశ్వరన్ అనే ఆయన.
సో, ఆ ఆ సింగపూర్ మళ్ళీ ఇంకోసారి ఆ సింగపూర్ భ్రమ చూపిద్దామని చెప్పి ట్రై చేశారు చంద్రబాబు. అది వాడు సారీ గుడ్ బై అని చెప్పేసారు.